ప్రైజ్ ది లార్డ్. వందనాలు. మన ప్రాతకాల ప్రార్థన ప్రారంభించుకున్నాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణ దయగల తండ్రి, నిన్న నేడు ఏకరీతిగా ఉంటున్నటువంటి మా ప్రభువా యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా దేవా, మరొకసారి ప్రభువా మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభువా మమ్మల్ని తగ్గించుకొని దేవా మరి తండ్రి మీ సన్నిధులు చేరి మీ వైపు చూస్తూ ఉండగా విశేషమైనటువంటి దేవా మీ శక్తి బలంతో మీ కృపతో మమ్మల్ని నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన, దినదినం దేవా మరి తండ్రి మీతో ఈ రీతిగా మేము వేకుజావున ఇంకా తెల్లవారుచుండగా మీతో సహవాసం చేయడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప భాగ్యం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ప్రభా ఇదిగో ప్రభా, ఇంకను ప్రభా మా పనులు మేము ప్రారంభించుకో మునిపే దేవా మీ సన్నిధిలో చేరి దేవా మరి తండ్రి నాయన మీ ముఖ దర్శనాన్ని మేము చేసుకోవడానికి మాకు ఇస్తున్నటువంటి ఈ గొప్ప సదవకాశం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి నాయన, ఇదిగో ప్రభా మీ సన్నిధి ప్రసన్నతను ఈ సమయంలో మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసినటువంటి మేలులు ఉపకారములు దేవాన్ని తలపోసుకొని కృతజ్ఞత హృదయంతో పాట ద్వారా మిమ్మల్ని స్తుతించి గణపరిచి హెచ్చించి దేవా మరి తండ్రి మీ నామాన్ని గొప్ప చేసే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్కులు నమ్మదగినటివి దేవా మరి తండ్రి, మీరు వాగ్దానం ఇచ్చి వాగ్దానం నెరవేర్చేటువంటి దేవుడిగా మీరు ఉంటున్నందుకు మీ స్తోత్రాలు. మమ్మల్ని ఆదరించి బలపరిచి ధైర్యపరిచేటువంటి దేవా మీ గొప్ప వాగ్దానాలన్నిటి కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాను నాయన. దేవా మరి తండ్రి, మరొకసారి నాయన మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఇంటున్నందుకు మీ స్తోత్రాలు. దేవా మరి తండ్రి, నిర్గమకాండంలో నుంచి అనేక విషయాలు దేవా మరి తండ్రి ప్రభా అయా మరి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా శ్రేష్టమైన వాక్యాన్ని దేవా మరి తండ్రి వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో ప్రభా మరి తండ్రి నాయన మా హృదయాలు మేము సిద్ధపరచుకుంటూ ఉండగా దేవా మీరు కృప చూపించండి. దేవా మంచి నేలను పడిన విత్తనాలు ఎలాగ 30ంతలుగా 60ంతలుగా 100ంతలుగా ఫలించాయో అలాగ ప్రభా మరి తండ్రి మీ వాక్యం వినుట ద్వారా మరి తండ్రి మా ఆత్మీయ జీవితాల్లో గొప్ప వృద్ధిని అభివృద్ధిని మేము పొందుకోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరే కృప చూపించండి. మీ వాక్యపు జ్ఞానంలో మేము ఇంకా ప్రభా ఎదగడానికి పెంపొందడానికి దేవా మీరు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. దేవా కృప చూపించండి. దేవా మరి విశేషంగా ఈ దినాల్లో మేము చక్కగా ధైర్యంగా బలంగా ముందుకెళ్ళడానికి మీ వాక్ ద్వారా మీరే మమ్మల్ని బలపరిచే శక్తివంతులుగా చేసి దేవా మీ నామాన్ని గొప్ప చేసేటువంటి బిడ్డలంగా మేము ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో మీరు కృప చూపించండి. ఇదిగో నాయన మీ ప్రియులు వారి గృహాల్లో చేరి ప్రార్థనలో ఏకీపిస్తుండగా దేవా మరి తండ్రి నాయన మీ సన్నిధిలో 1 గంట సమయం మేము గడుపుతూ ఉండగా దేవా మరి తండ్రి మీ సన్నిధి ప్రసన్నతను మెండుగా మీరు మాకు అనుగ్రహించి మీ ప్రేమను దేవా మీ కృపను దేవా మీ శక్తిని మీ బలాన్ని మరొకసారి ప్రభా మరి తండ్రి మా పక్షంగా మీరే చాటి చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర సమస్త విషయాల్లో మీరే కృప దయచేయమని ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించమని ఈ దినమంతటికి కావాల్సినటువంటి గొప్ప శక్తిని బలాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపడదాం. షారోనాథ్మి గీతాల్లో నుంచి 155వ పాట పాడుకుందాం. 155వ పాట. ఎంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను, ఎంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. ఎంతగానో ప్రేమించెను నన్నెంతగానో కరుణించెను.
నిరతంబు నన్ను నిల్పెను, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు సాఫల్యము. నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను. వర్ణింపగాలేను ఆ ప్రభువును, వర్ణింపగాలేను ఆ ప్రభువును. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. కల్వారి గిరిపైనను ఆ శిలువ త్యాగంబును, కల్వారి గిరిపైనను ఆ శిలువ మరణంబును. నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు, ఘనమైన ఆ ప్రేమకు వెలలేని త్యాగంబుకు. ఏమిత్తును నేనేమిత్తును, ఏమిత్తును నేనేమిత్తును. నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభుకు సమర్పింతును. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా మనసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను. తొలగించెను, నన్ను కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఎంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. యథా ప్రకారంగా 91వ కీర్తన చదువుకుందాం పిల్లరా. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును.
ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించి తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకట్లో సంచరించి తెగులుకైనను మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయము నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలంగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదవ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కదం సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతని తప్పించదను, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోనే అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విన్నాం పిల్లరా. దైవజనులు ప్రభుదాసంకుల్ గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం నిర్గమకాండ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం నుండి కొన్ని భాగాలు 17వ వచనం వరకు చదువుతాను. మీ బైబిల్స్లో గమనించండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడినైన యెహోవాను నేనే. 3వ వచనం, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. 4వ వచనం, పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు, దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. 7వ వచనం, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపువాన్ని నిర్దోషిగా ఎంచడు. 8, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకొను. 12వ వచనం నుండి, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైను అతని దాసునైను అతని దాసినైను అతని ఎద్దునైను అతని గాడిదనైను నీ పొరుగువాని దగ్గర దేన్నైను ఆశింపకూడదు అని చెప్పే ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభ, గొప్ప దేవ, మా రక్షక, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి మానవ ప్రవర్తన ఎలాగో మేము భూమి మీద జీవించాలో మీరు 10 ఆజ్ఞల్లో చక్కని రీతిగా పొందుపరిచినటువంటి వృత్తాంతం. ఈ ఆజ్ఞలు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా ఈ మోరల్ లా తండ్రి, చివరి 2 ఆజ్ఞలు 9, 10 ఆజ్ఞలు ఇదేను ధ్యానించే సమయం మా కొరకు దీవించమని, ఈ డివోషన్ టైం, ఈ క్లుప్త సమయం దీవించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. రక్షించబడినటువంటి దేవుని బిడ్డలకు దేవుడు నేర్పినటువంటి మొదటి పాఠాలు ఈ 10 ఆజ్ఞలు అని మనం చెప్పుకున్నాం. వీటి తర్వాత విధులు, కట్టడలు ఉన్నాయి, అలాగే అర్పణలు, సాక్రిఫైజెస్ కూడా ఉన్నాయి. ఇవన్నీ యూదులకు దేవుడు తన అనాది సంకల్పమును బట్టి, అలాగే పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వాగ్దానం చేసినటువంటి దాన్ని బట్టి దేవుడు తనను తాను బయలుపరచుకోవటానికి వ్యక్తులను, కుటుంబాలను, జనాంగాన్ని ఎన్నుకొని వారి ద్వారా
దేవుడు జరిగించేటటువంటి పద్ధతి మనం చూస్తాం. ఇదేను మనము 9వ ఆజ్ఞ, 10వ ఆజ్ఞ, 16వ వచనంలో నిర్గమకాండం 20:16 నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకూడదు అనే 9వ ఆజ్ఞను, ఆఖరిగా 10వ ఆజ్ఞ నీ పొరుగువానిదకు దేనినైనను అనగా ఇల్లు కానీ, భార్య కానీ, దాసుడు కానీ, దాసి కానీ, ఎద్దు కానీ, గాడిద కానీ, నీ పొరుగువానిదకు దేనిని ఆశింపకూడదు. ఈ 2 ఆజ్ఞలను మనము క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం. 16వ వచనంలో నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అని దేవుడు చెప్పాడు. అదే ఈ ఆజ్ఞలు రిపీట్ చేయబడినటువంటి ద్వితీయోపదేశకాండ గ్రంథం 18వ అధ్యాయంలో మనము గమనిస్తే, ద్వితీయోపదేశకాండంలో మనం 18వ అధ్యాయం 16వ వచనం నుండి 21వ వచనం వరకు దేవుడు పుట్టించబోయేటటువంటి ప్రవక్తను గూర్చి వ్రాయబడి ఉన్నది. ఈ గొప్ప అగ్ని నాకు ఇకను కనపడకుండును గాకని చెప్పి తిని, ఆ సమయం నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులు నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవాలి. ఆ ప్రవక్త ఎవరో కాదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే అని మనకు తెలుసు. మరియు యెహోవా నాతో ఇట్లన్ను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించేదను. మోషేతో చెప్తూ ఉన్నాడు, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను విననివాడు దాని గురించి వినని వాణిని దాని గురించి విచారణ చేసేదను. 20వ వచనం అంతేకాదు, ఏ ప్రవక్తయు అహంకారం పూని నేను చెప్పుమని తనకు ఆజ్ఞాపించని మాటను నా నామమును చెప్పును, ఇతర దేవతల నామమును చెప్పును, ఆ ప్రవక్తయును సావవలెను. ఇది చాలా కఠినమైనటువంటి మాట. అంతేకాదు, క్రింద 22వ వచనం చివరి భాగంలో ఆ ప్రవక్త అహంకారం చేతనే దాన్ని చెప్పిన కనుక దానికి భయపడవద్దు. కొన్ని మాటలు దేవుడు చెప్పనివి. ఎవరైనా దేవుడు చెప్పాడు ఇది ప్రవచనం అని చెప్పి భయపెట్టడానికి ప్రయత్నిస్తే, దేవుడు చెప్పనటువంటి విషయాలు మనుషులను లోపరుచుకోవటానికి, మనుషుల నుండి ప్రయోజనం ఆశించి ఏవేవో చెప్తూ ఉంటారు కొందరు. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. ఇక్కడ అబద్ధ సాక్ష్యం, అబద్ధ సాక్ష్యం, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. ఇంగ్లీష్లో స్కాండల్ అంటారు. స్కాండల్. ఒక 10 మందిని గ్రూప్గా యవనస్తులను కూర్చోబెట్టి ఒక రింగ్ లాగా మొదటి యవనస్తుని చెవిలో ఒక మాట చెప్పి చిన్నగా ప్రక్కవారికి వినబడకుండా ఆ న్యూస్ మిగిలినటువంటి వారికి సర్క్యులేట్ చేయమంటే, 10వ వ్యక్తి ఆఖరి వ్యక్తికి వచ్చిన తర్వాత ఆఖరి వ్యక్తిని మీరు అడగండి, మీ దగ్గరకు వచ్చిన న్యూస్ ఏంటి చెప్తాడు. మీరు చెప్పిన పాసాన్ చేసినటువంటి వార్త ఏంటని మొదటి వ్యక్తిని అడగండి, చెప్తాడు. దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ నోట ఆ నోట ఒక వార్త ప్రాకుతూ లేక మారుతూ వెళ్ళినప్పుడు చాలా మారిపోతూ ఉంటుంది. రాజుగారు దంతధావనం చేసుకుంటూ పూర్వకాలంలో ఏదో వేపపుల్లతో తాను దంతధావనం చేసుకుంటూ ఉంటే ఒక చిన్న వేపపుల్లోని ఒక చిన్న మొక్క రాజుగారి వంటలో ఇరుక్కున్నది. ఆ తర్వాత అది తాను దాన్ని తీయటం ఏదో జరిగింది. మొత్తం మీద రాజుగారికి ఏది సంభవించినా అది వార్తే సాధారణంగా. అందుకని రాజుగారి నోట్లో నుండి వేపపుల్ల ముక్క పడిందట, చిన్న భాగం. ఆ చిన్న భాగం కాస్త పెద్ద భాగం అయింది. ఎంతవరకు వెళ్ళిపోయిందంటే రాజుగారి నోట్లో నుండి దూలాలు పడుతూ ఉన్నవాట. నోట్లో నుండి దూలాలు ఎలాగ పడతాయి? దూలం చాలా పెద్దది. వార్త సర్క్యులేట్ అయ్యేటప్పుడు చెప్పేటటువంటి వారు, స్ప్రెడ్ చేసేటటువంటి వారు ఇది ఎంత మటుకు రీజనబుల్, ఇది ఎంత మటుకు జరగటానికి సంభవం ఉన్నది,
అని ఆలోచించకుండా స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. కొన్ని మార్లు మనం ఒక దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. ఆ దృశ్యం యొక్క యథార్థమైనటువంటి నిజమైనటువంటి స్వభావం మనకు అర్థం కాకపోవచ్చు. ఒక చర్చిలో ఒక యవనస్తుడు రెగ్యులర్గా అటెండ్ అయ్యేవాడు. ఆ చర్చ్కి అటెండ్ అయ్యేటటువంటి వారిలో ఒకరు పెద్ద ఆయన కూడా అటెండ్ అయ్యేవాడు. ఆయన కళ్ళు మూసుకున్నట్టుగా కనబడేది. పుల్పిట్కు కొంచెం దగ్గరలోనే ఉండేవాడు, కానీ కళ్ళు మూసుకున్నట్టు కనబడేది. ఈ యవనస్తుని పేరు జాన్. ఆ కళ్ళు మూసుకుని కూర్చునేటటువంటి ఆయన పేరు బ్రాడ్బరీ. ఈ జాను ఆయన గమనిస్తూ ఉండేవాడు. కొంతమందికి వాక్యం వినరు, వాళ్ళు ఏం చేస్తున్నారు, చర్చిలోకి వచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారు అని మనుషులను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైతే పాస్టర్ గారు ప్రసంగం చెప్పడం ప్రారంభిస్తాడో ఈ బ్రాడ్బరీ అనేటటువంటి ఆయన కళ్ళు మూసుకునేవాడు. జాన్ అనుకున్నాడు ఆయన నిద్రపోతున్నాడు, ఆయన నిద్రపోతూ ఉన్నాడు అని అనుకుని ఆ తర్వాత ఎవరితోనో అన్నాడట, చూడండి ఆయన బ్రాడ్బరీ పెద్ద మనిషి చర్చికి రాగానే నిద్రపోతూ ఉంటాడు అని. ఆ ఇంకొక వ్యక్తి అన్నాడు, లేదండి ఆయన జెంటిల్మనే, పాస్టర్ గారు ప్రసంగం ఏం చెప్పాడో నాకు చాలా క్లియర్గా నాతో చెప్పాడు, నిద్రపోతే ఇది ఎలాగో సాధ్యం అని అన్నాడు. లేదండి ఆయన నిద్రపోతాడు అని ఇతను అంటాడు. సత్యం ఏంటంటే ఈయనకు కంటి సంబంధమైనటువంటి సమస్య ఉన్నది. ఎక్కువ వెలుతురు భరించలేడు కనుక కళ్ళు మూసుకుని కూర్చుంటాడు. కళ్ళు మూసుకుని కూర్చున్నది ఈ జాన్ ఏమనుకున్నాడంటే యవనస్తుడు ఆయన నిద్రపోతూ ఉన్నాడు అని, ఆయన నిద్రపోతూ వచ్చి చర్చిలోకి వచ్చి నిద్రపోతాడు అనేటటువంటి ఒక ఫాల్స్ న్యూస్, ఒక ఫాల్స్ ఇంప్రెషన్ బ్రాడ్బరీని గురించి స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు. చాలా మార్లు మనం ఏది సత్యము ఏది అసత్యము విచారించకుండానే మనం చాలా ర్యాష్గా జడ్జిమెంట్ ఇచ్చేసేస్తాం. అఫ్కోర్స్ కొంతమంది బాగా పనిచేసి అలసిపోయి చర్చిలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి నిద్ర వస్తుంది, అది వేరు సంగతి. ఇంకా కొంతమంది ఇంటి దగ్గర నిద్రపట్టిన వాళ్ళు చర్చిలోనే నిద్రపడుతూ ఉంటుంది, వాక్యం వింటూ ఉంటే. అరుదుగా ఉంటారు అటువంటి వాడు. పాపం వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటేలేండి. దేవుని సన్నిధికి వస్తే హాయిగా మైండ్ డిస్టర్బ్ కాదు. ఓ ప్రక్క వీళ్ళు ఎంత పాటలు పాడుతున్నా ప్రసంగం చేస్తున్నా వీళ్ళకి మాత్రం నిద్ర వచ్చేసేస్తుంది. మీరు అటువంటి వాళ్ళు ఎప్పుడన్నా గమనిస్తూ ఉండొచ్చు, ఎక్కడన్నా ఉంటారు. వారి సమస్యలు వాళ్ళకు ఉంటాయి, ఆరోగ్య సమస్యలు, ఇంకేదో పని సమస్యలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి. మనం అపార్థం చేసుకోకూడదు, మనం త్వరపడి జడ్జి చేయకూడదు. త్వరపడి మనం జడ్జి చేసేమనుకోండి, వారి మీద అబద్ధ సాక్ష్యం పలికినట్టు అవుతుంది. కొన్ని మార్లు కొందరు జోక్స్ వేస్తారు. మామూలుగా జోక్స్ క్లీన్ జోక్స్గా కొన్ని ఉంటాయి, కొన్ని జోక్స్లో ఏదో కొంచెం కలుపుతారు. అవి తెల్ల అబద్ధాలు లాంటివి, పూర్తి నిజాలు మాత్రం కాదు. చుట్టుపక్కల ఉన్న వారిని నవ్వించడానికి మనం వేసేటటువంటి జోక్స్ చాలా క్రూరమైనవిగా ఉంటాయి. అటువంటి జోక్స్ ఎదుటివాని వ్యక్తిత్వం మీద దెబ్బతీయవచ్చు. కనుక అది కూడా పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలికినట్టు అవుతుంది. అందుకే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అబద్ధం ఆడేటటువంటి పెదవులు యెహోవాకు అసహ్యమైనవని దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. ఎవరో చెప్పారు, ఏదో చెప్పారు కాబట్టి అది మనం స్ప్రెడ్ చేయటం అది నీ బాధ్యత కాదు, దేవుడు నీకు అప్పగించినటువంటి పని కూడా కాదు. గుర్తుంచుకోండి. పాశ్చాత్య దేశాలకును మన దేశానికి ఉన్నటువంటి ఒక వ్యత్యాసం నేను గ్రహించింది. పాశ్చాత్య దేశాల్లోని వారు
వారి విషయాల గురించి వారు కన్సర్న్ కలిగి ఉంటారు. తూర్పు దేశాల్లో ఉన్నటువంటి మనం, మరి విశేషంగా ఇండియా దేశంలో ఉన్నటువంటి మనం, మన విషయాలు మాత్రమే కాదు కానీ ఊరంతటి విషయాలు, పేట అంతటి విషయాలు, వీధి అంతటి విషయాలు, అన్ని విషయాల పట్ల మనం చాలా కన్సర్న్ కలిగి ఉంటాం. అది ఎవరు మనకు అప్పగించలేదు ఆ బాధ్యత. అది సెల్ఫ్ ఇంపోజ్డ్ రెస్పాన్సిబిలిటీగా మనం భావిస్తాం. అక్కడ అలా జరిగిందట, ఇక్కడ ఇలా జరిగిందట, వార్తలన్నింటినీ మనం స్ప్రెడ్ చేస్తూ ఉంటాం. అది ఎవరు మనకి ఇచ్చిన ఉద్యోగం కాదు. ఎందువల్ల ఇండియా దేశంలో మన మనస్తత్వంలోనే, మన రక్తంలోనే ఈ స్వభావం ఉంది అని వార్తాపత్రికలు చదివితే మనకు అర్థమవుతుంది. మన స్వభావం ఉష్ణ దేశంలో ఉన్నందువలన ఏమో కానీ, అదే వెస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ విషయాలు వాళ్ళే చూసుకుంటారు. పెద్దగా ఇతరులతో సంబంధం కలిగి ఉండటానికి ప్రయత్నం కూడా చేయరు, వారికి తెలిసిన వారైతే తప్ప, బంధువులు స్నేహితులైతే తప్ప. మనం 3 విషయాలను గూర్చి యాగిన దగ్గర ధ్యానం చేయడానికి జ్ఞాపకం పెట్టుకున్నాం. ఇతరుల పట్ల అపవాదు వేయటం, అది చాలా ప్రమాదకరమైంది. 9వ ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పాపం. ఎవరో ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. మొదట ఆ అబద్ధాన్ని సృష్టించి ఆ అబద్ధాన్ని వ్యాపింపచేస్తారు. అబద్ధాన్ని సృష్టించినటువంటి వాళ్ళు ఏదో ఒక దురుద్దేశంతో అబద్ధాన్ని సృష్టిస్తారు, వ్యాపింపచేస్తారు. వ్యాపింపచేసినప్పుడు అది ఒక వ్యక్తి యొక్క గౌరవాన్ని, కుటుంబ గౌరవాన్ని భంగం కలిగిస్తుంది. మనం విన్నటువంటి మాట మనం స్ప్రెడ్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అది ఎవరు సృష్టించారు, ఎక్కడి నుండి వచ్చింది, ఏ ఉద్దేశంతో వచ్చింది, నిజం ఎంత, అబద్ధం ఎంత తెలుసుకోకుండా ఎవరో తమ స్వప్రయోజనం కొరకు, మనుషులు తమ ప్రయోజనం కొరకు సృష్టిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో మీరు వార్తలు చదువుతూ ఉంటారు. ఎవరు ఏ ఉద్దేశంతో ఏ వార్తలు సృష్టిస్తూ ఉన్నారో మామూలు సామాన్యమైన వ్యక్తికి కూడా బాగా అర్థమవుతుంది. ఈ రోజుల్లో రాజకీయ నాయకులకు ఒకటే పని, బురద జల్లుకోవటమే పని. ఏ రాష్ట్రంలోనైనా సరే రాజకీయ నాయకుల యొక్క పని. కనుక మనము ఈ వ్యక్తులు ఏ ఉద్దేశంతో ఒక వార్తను లేని దాన్ని సృష్టించారో, వ్యాపింపజేస్తూ ఉన్నారో, అటువంటి విషయాల్లో మనం త్వరపడి వాటితో ఏకీవించటం, లేకుంటే వాటిని వ్యాపింప చేయటం, ఇది 9వ ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పాపం. అంతేకాకుండా టేల్ బేరింగ్ అంటారు ఇంగ్లీష్లో. మనం ఒక కథను మోసుకుని వెళ్ళి ఇతరులకు చెప్పే వరకు నిద్రపోమ్మ. ఇంకా చెప్పాలి అంటే చాలామంది ఒక వార్త వింటే అది ఇతరులతో షేర్ చేసుకునే వరకు వీరికి తెలుగులో కడుపుబ్బరం అంటారు, చాలా అనీజీగా ఫీల్ అవుతారు. వెళ్ళిపోవాలి వీళ్ళ దగ్గర నుంచి ఆ వార్త 10 మందికి. సో ఇన్ఫర్మేషన్ బ్యూరోస్ లాగా, ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లాగా వీరు పనిచేస్తూ ఉంటారు. వార్తలను వ్యాపింప చేయటం. ఇంకా కొంతమంది ఆ వార్త కరెక్టా కాదా అనేది ఎవరిని అడిగితే కరెక్ట్గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు అని, రిలయబులా కాదా స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళు అని కూడా కన్ఫర్మ్ చేసుకుంటారు. ఇటీవల నేను ఒకరిని కలుసుకుని మాట్లాడుతూ ఉంటే వారు ఏం చెప్పారంటే, వారి ఉండేటటువంటి బ్లాక్లో, ఆ వరుసలో ఉండేటటువంటి వాళ్ళందరూ న్యూస్ పేపర్స్ తరోగా ఎవరు చదువుతారో వారితో కాంటాక్ట్లో ఉంటారట. ఏదైనా విషయం పలానా న్యూస్ పేపర్లో వచ్చిందా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు పేపరు మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు చదివేంత ఓపిక ఉండదు. కన్ఫర్మ్ చేసుకునేటటువంటి వాళ్ళను ఒకళ్ళను
వీరు కరెక్ట్గా చెప్తారు కాబట్టి వాళ్ళు అడుగుతూ ఉంటారట, ఎవరు పలాని వారు కన్ఫర్మ్ చేశారా పేపర్లో వచ్చిందని. ఎస్, అట్లయితే కరెక్టే. ప్రజలకు నిజంగా విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి. కొన్ని మార్లు మనం విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. మనం తెలుసుకున్నది చదివిందే చెప్తాం, కానీ మనము సృష్టించం వార్తలు. మనం వార్తలు సృష్టించం. ఏదైనా సరే కొన్ని వార్తలు అవి నిజమైనవా కావా అని పరీక్షించుకోకుండా మనం స్ప్రెడ్ చేయటం లేక ఇతరులతో షేర్ చేయటం అది ప్రమాదకరంగా కూడా పరిణమిస్తుంది. అందుకని జాగ్రత్తగా ఉండాలి. ఇంకొకటి ఏంటంటే, కొన్నిసార్లు మనం మౌనంగా ఉంటాం. ఒక వ్యక్తి వచ్చి ఇంకొక వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఒక వ్యక్తి వచ్చి మీతో మాట్లాడుతూ మీ ఇద్దరి మధ్య లేనటువంటి మూడో వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మూడో వ్యక్తి వ్యక్తిత్వాన్ని గురించి ఈ మొదటి వ్యక్తి చెప్పే తప్పని నీకు తెలుసు. నీవు ఇతనితో నేను విభేదిస్తే తాను ఏమనుకుంటాడో అని చెప్పి మౌనంగా ఉంటాం. మౌనం కూడా తప్పే అవుతుంది దేవుని దృష్టిలో. ఎందుకంటే నీతో మాట్లాడే వ్యక్తి మీ మధ్య లేనటువంటి మూడో వ్యక్తిని గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆ మూడో వ్యక్తి నీకు బాగా తెలుసు. అటువంటప్పుడు నీవు ఈ మొదటి వ్యక్తితో చెప్పాలి, మీరు చెప్పే మాటలతో నేను సమ్మతించలేను, మీరు ఆ వ్యక్తిని గురించి నాకు చెప్పడానికి ప్రయత్నించకండి, మీకంటే నాకు చాలా బాగా తెలుసు ఆ వ్యక్తి, కనుక ఇటువంటి విషయాలు నాతో చెప్పవద్దు అని మనం మోమాటం లేకుండా చెప్పాలి. మౌనంగా ఉన్నాము అనుకోండి, మౌనంగా ఉన్నాము అంటే అతడు చెప్పేటటువంటి అబద్ధంతో మనం ఏకీవించినట్టు. మనం పలకలేదు అబద్ధ సాక్ష్యం, కానీ అబద్ధ సాక్ష్యం చెప్పినటువంటి వ్యక్తితో నీవు ఏకీవిస్తే నీకు కూడా ఆ దోషం అంతో ఇంతో అంటుకుంటుంది. జాగ్రత్త సుమ. మనుషులు దీవెనలు ఎందుకు పోగొట్టుకుంటారు అనేటటువంటి అంశాన్ని గురించి ఆలోచిస్తే మనం మాట్లాడవలసినప్పుడు మౌనంగా ఉండటం అది కూడాను దేవునికి ఇష్టం లేనటువంటి కార్యం అని మనకు అర్థమవుతుంది. కొలస్సీలకు రాయబడినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు భక్తుడు కొలస్సీ సంఘానికి వ్రాస్తూ ఈ మాట తాను జ్ఞాపకం చేస్తాడు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, ఒకనితో ఒకడు అబద్ధమాడుకుడి, ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. కనుక మనం ఒకరితో ఒకరు అబద్ధం ఆడకూడదు. కొన్ని మార్లు ఈ అబద్ధ సాక్ష్యం మన మీద ఎవరైనా చెప్పినప్పుడు, నింద వేసినప్పుడు, తెలుగులో ఒక సామెత ఉన్నది, అది రైమింగ్ కొరకు చెప్పారేమో అనుకుంటాను. నింద 100, నిందకు 100 బహుమానాలని ఒక రైమింగ్ వర్డ్ ఉన్నది, స్టేట్మెంట్ ఉన్నది. ఎన్ని బహుమానాలు వస్తాయో తెలియదు, కానీ వీళ్ళు నిందకు 100 బహుమానాలు అని ఒక స్టేట్మెంట్ వింటూ ఉంటాం. మనం నిందించినటువంటి వాళ్ళు నిందిస్తారు, వాళ్ళు మర్చిపోతారు. నిందింపబడినటువంటి వాళ్ళు ఆ నిందను బట్టి వాళ్ళు కృంగిపోవచ్చు, వారి ఆరోగ్యం ఎఫెక్ట్ కావచ్చు, వారి సామాజికంగా వారి ఇమేజ్ పాడైపోవచ్చు. కానీ దేవుడు తీర్పు చేయటం మొదలు పెడితే అబద్ధ సాక్ష్యం పలికినందుకు నిందించినటువంటి వ్యక్తి ఎక్కడ ఉంటాడు? నిందింపబడిన వ్యక్తి దీవించబడతాడు, అది వేరు సంగతి. కానీ నిందించినటువంటి వ్యక్తిని అతడు ఏమి విత్తాడో అది కోయవలసి వస్తే వేర్ విల్ హీ స్టాండ్? ఆలోచించండి. అందుకే మనం 9వ ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పాపం, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు అనే మాట మనం మన రిలేషన్షిప్స్లో ఇతరులతో మన సంబంధ బాంధవ్యాల్లో మనం మాట్లాడేటప్పుడు
చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆఖరిగా 10వది, నీ పొరుగువాని ఇల్లు కానీ, భార్య కానీ, దాసుని కానీ, దాసి కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, నీ పొరుగువానిది ఏదైనా సరే ఆశింపకూడదు. ఇది 10వ ఆజ్ఞ. 9 ఆజ్ఞలేమో క్రియలను గూర్చి మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటే, 10వ ఆజ్ఞ మన ఆలోచనలు, మన ఉద్దేశాలు, మన హృదయంలో పుట్టేటటువంటి తలంపులను గూర్చి 10వ ఆజ్ఞ మనకు హెచ్చరిక చేస్తూ ఉంది. ద డిజైర్స్ ఆఫ్ అవర్ హార్ట్, మన హృదయంలో పుట్టేటటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలో మనది కాని దాన్ని, మనకి ఇవ్వని దాన్ని ఆశించటం. కన్ను చూస్తుంది, మనసు ఆశిస్తుంది. యుద్ధాలు ఎందుకు జరిగినాయి ప్రపంచంలో? దేశాల్లో యుద్ధాలు ఎందుకు జరుగుతూ ఉంటాయి? ఈ దురాశ మనుషుల్లో పనిచేసినందువల్ల. ప్రక్క రాజ్యం కావాలి, పొరుగు రాజ్యం కావాలి, ఈ రాజ్యాలన్నీ చాలదు, ఈ ప్రాంతం అంతా కావాలి అనేటటువంటి ఆ రాజ్యాకాంక్ష రక్తపాతం చిందించడానికి, పట్టణాలను, గ్రామాలను నాశనం చేయటానికి ఒక వ్యక్తి యొక్క రాజ్యాకాంక్ష అనేక మంది ప్రాణాలు, ఎన్ని ప్రాణాలు ఆ యుద్ధం యొక్క సైజును బట్టి ఉంటుంది. 2 వైపులా నష్టం ఉంటుంది. ఒకవైపు మాత్రమే కాదు, 2 వైపులా నష్టం ఉంటుంది. కాబట్టి దురాశ అనేది దురాశ అనేది చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. మనం కొన్ని మార్లు మన జీవితంలో అసూయ వచ్చిన, అసంతృప్తి వచ్చిన, అది కూడా దురాశకు నడిపిస్తుంది. మన కోరిక హద్దుమీరి అది దురాశలోనికి వెళితే దాని పర్యవసానం సమాజంలో చాలా కీడు, చాలా నష్టం కలుగుతుంది. గుర్తుంచుకోండి. మనిషి ఆశాజీవి, ఆశ కలిగి ఉండాలి. అయితే దురాశ అనేది మనిషి హృదయంలో చోటు చేసుకుంటే నీలో ఉన్నటువంటి ఆ నెమ్మది, పీస్, అది డిస్టర్బ్ అవుతుంది. నీవు అనుకున్నది ఏదో సాధించాలి అని నీవు చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తావు, హ్యావక్ క్రియేట్ చేస్తావు, చాలా కన్ఫ్యూజన్కు దారితీస్తుంది. దురాశ చాలా భయంకరమైంది, చాలా భయంకరమైంది. నీ కన్ను నిన్ను భ్రమపరుస్తుంది. ఈ రోజుల్లో మనం చూసేటటువంటి దృశ్యాలు చాలా మనోహరంగా కనబడుతూ ఉన్నటువంటి చాలా విషయాలు, చాలా దృశ్యాలు, వాటి యొక్క వాస్తవికత, వాస్తవ రూపం కొంత భిన్నంగా ఉండొచ్చు. కంటికి ఇంపుగా కనిపించే నిమిత్తం ఏదేదో చేస్తూ ఉంటారు, ఏదేదో చేస్తూ ఉంటారు. ఇవన్నీ చూస్తే మనకేమనిపిస్తుందంటే, మానవునిలో కోరికను పుట్టించి, లేని కోరికను సృష్టించి, కోరికను రేపి ఆ ప్రోడక్ట్ను ప్రమోట్ చేసేటటువంటి వాళ్ళు వారి యొక్క ప్రోడక్ట్ సేల్ కొరకు మానవుని మైండ్ పైన వాళ్ళు చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు అని మనం గ్రహించాలి. ఈ రోజుల్లో యాడ్స్, అడ్వర్టైజ్మెంట్ ఉన్నదే, అడ్వర్టైజ్మెంట్ చేసేది ఇదే. ఆ అడ్వర్టైజ్మెంట్ చాలా ఆకర్షణీయంగా ఉండేటట్టు తయారు చేస్తారు, లేక దాన్ని అడ్వర్టైజ్మెంట్ని, యాడ్ని వాళ్ళు రూపొందిస్తారు. కనుక వాళ్ళు రూపొందించినటువంటి యాడ్ చూసినప్పుడు నీలో వారు ఏ వస్తువుని గూర్చి, ఏ ప్రోడక్ట్ను గూర్చి వాళ్ళు చూపించారో అది నీ సొంతం చేసుకోవాలి అనేటటువంటి ఒక బలమైనటువంటి కోరిక నీకు కలుగుతుంది. నీకు శక్తి ఉన్నా, శక్తి లేకున్నా. చిట్ట చివరకు నీవు ఆ వస్తువును సొంతం చేసుకున్న తర్వాత చూస్తే
అది చెప్పబడినంత లేక నీవు ఆశించినంత స్థాయిలో నీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వకపోవచ్చు. గుర్తుంచుకోండి, ఇక్కడ దురాశ అనేది పనిచేస్తూ ఉన్నది. ఈ దురాశ చాలా నీ మైండ్ను డిస్టర్బ్ చేస్తుంది. దీనికి విరుగుడేంటి? దురాశకు విరుగుడేంటి? కొలసేలకు రాయబడినటువంటి పత్రిక 3వ అధ్యాయం మొట్టమొదటి వచనం. కొలసై 3:1. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి. ఎప్పుడైతే నీవు నీ మైండ్ను ఆధ్యాత్మిక విషయాల వైపు, పరసంబంధమైన విషయాల వైపు, దేవునికి ఇష్టమైనటువంటి విషయాల వైపు లగ్నం చేయటానికి నీవు ప్రారంభిస్తావో అప్పుడు ఈ దురాశ అనేటటువంటి ఊబి నుంచి నీవు తప్పించుకోవచ్చు. కొన్నిమార్లు దురాశ ఏ కార్యాలకు నడిపిస్తుందంటే చట్ట రీత్యా నేరపూరితమైనటువంటి చర్యలు చేయడానికి దురాశ వ్యక్తిని నడిపిస్తుంది. జాగ్రత్త సుమ, జాగ్రత్త సుమ. ఒక పర్యాయం ఇంగ్లాండ్ నుండి ఈస్ట్ ఇండీస్కు ఒక ఓడ వెళుతూ ఉన్నది. ఆ ఓడలో ఒక యవనస్తుడు లేకుంటే ఆ ఓడలో ఒక వ్యక్తి ఉన్నాడు. తాను మంచి ఈతగాడు, గజ ఈతగాడు, స్విమ్మర్. అనుకోకుండా ఆ ఓడలో మంటలు చెలరేగినాయి. అయితే అదే సమయంలో ఆ దగ్గరలో, ఆ షిప్ వెళ్ళేటటువంటి రూట్లోనే దగ్గరలో కొన్ని చిన్న చిన్న షిప్స్ ప్రయాణం చేస్తూ ఉన్నాయి. వాళ్ళు వీళ్ళని రెస్క్యూ చేయటానికి వచ్చారు. ఒక ఓడకు ఒక రోప్ వేశారు. ఆ రోపు సురక్షితమైన స్థానంలో టై చేశారు. ఇప్పుడు దీనిలో ఉన్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరు ఆ రోప్ పట్టుకుని దానిలోనికి ఇంకొక చిన్న ఓడలోనికి వెళ్ళటానికి వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి, చాలా బలమైనటువంటి వ్యక్తి, తన తోటి ప్రయాణికుడి దగ్గర చాలా బంగారం ఉందని ఈ వ్యక్తికి తెలుసు. తన తోటి ప్రయాణికుడి క్యాబిన్ దగ్గరికి వెళ్ళి క్యాబిన్ డోర్ కొట్టాడు. డోర్ కొట్టి, ఇదిగో షిప్ ప్రమాదంలో ఉంది, ఈ షిప్ నుంచి ఇంకో దానిలోనికి రోప్ పట్టుకుని షిఫ్ట్ అయి వెళ్ళిపోతూ ఉన్నాం, ఇక్కడ ఫైర్ బ్రేక్అవుట్ అయింది, కాబట్టి నీ దగ్గర ఉన్న బంగారం నాకు ఇచ్చేయి బెదిరించాడు. 400 పౌండ్ల బంగారాన్ని తాను తీసుకుని చక్కగా తన నడుముకు కట్టుకున్నాడు. వేటిల్లోనూ 400 పౌండ్లు తక్కువ బరువేమి కాదు. ఆలోచించండి, బంగారం పైన ప్రేమ, మక్కువ కదండి. బంగారం అంటే ఎంత ఇష్టమో చాలామందికి. ప్రాణప్రదంగా బంగారాన్ని చూస్తారు. మనుషుల కంటే బంగారానికి ఎక్కువ విలువిస్తూ ఉంటారు. పాపం 400 పౌండ్ల బంగారాన్ని తాను తన నడుం చుట్టూ కట్టుకున్నాడు. ఇంకా ఇతర రీతులుగాను తన శరీరంతో పాటు తీసుకుని వెళ్ళటానికి మరి బ్యాగ్స్లో వాటిల్లో వీటిల్లో ఎలా వేసుకున్నాడో తెలియదు. మొత్తం మీద తాను ఆ రోప్ నుండి మూవ్ అవుతూ ఉన్నాడు. యథార్థంగా జరిగిన సంఘటన. పెద్ద గాలి వచ్చినందువలన ఈ రోప్లో మూవ్ అయ్యేటటువంటి వ్యక్తి ఇక ఆఖరుగా కొన్ని క్షణాల్లో అవతల ఉన్నటువంటి ఆ చిన్న షిప్లోనికి తాను ల్యాండ్ కావలసినటువంటి సమయంలో ఆ పొజిషన్ నుంచి అది కొంచెం ప్రక్కకు వెళ్ళిపోయింది. ఇతను జస్ట్ స్లిప్ అయ్యి షిప్లో పడవలసిన వ్యక్తి నీడల్లో పడ్డాడు. ఇతను గజ ఈతగాడే కానీ జరిగినటువంటి విషయం, తాను చాలా బరువైనటువంటి బంగారంతో తాను ఆ రెండో
షిఫ్ట్ అవటానికి ప్రయత్నించినందువల్ల ఈ బంగారం యొక్క వెయిట్ తనను సముద్రంలోకి అడుక్కి తీసుకుని వెళ్ళటానికి తాను మునిగిపోసాగాడు. ఆ బంగారాన్ని వదిలించుకోలేకపోయాడు తాను. ఎందుకంటే చాలా జాగ్రత్తగా కట్టుకున్నాడు. బ్యాగ్స్లో వాటిల్లో వీటిల్లో వేసి చాలా సెక్యూర్డ్గా ఫ్యాషన్ చేసుకున్నాడు తాను. దాన్ని బట్టి బంగారం తనను ఆ వెయిట్ తను లాగేసేసింది. ఈ బరువులేమీ లేకపోతే, బంగారం లేకపోతే ఇది తన ప్రాణాన్ని కాపాడుకుని బయటికి రాగలిగేవాడు. కానీ ఆ బంగారం మీద ఉన్నటువంటి ప్రేమ తన ప్రాణాన్ని హరించి వేసింది. ఆశ, దురాశ. ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు. జ్ఞాపకం పెట్టుకోండి. కొన్ని సంవత్సరాల క్రితం ఒక సంఘటన, కాలిపోయేటటువంటి షిప్లో నుంచి ప్యాసింజర్స్ను షిఫ్ట్ చేశారట. ప్యాసింజర్స్ను షిఫ్ట్ చేసినప్పుడు ఒక తల్లి తన చంటి బిడ్డతో ఒక హ్యాండ్ బ్యాగ్తో మాత్రమే ఆ షిప్లో నుంచి బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత మిగిలినటువంటి ప్యాసింజర్స్ సెటిల్ అయ్యారు. ఎవరు ఏం తెచ్చుకున్నారు అనేటటువంటి క్యూరియాసిటీ ప్యాసింజర్స్లో ఉంది. కొంతసేపు అయిన తర్వాత తల్లి తన హ్యాండ్ బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉంటే ప్రక్కనున్న వాళ్ళు ఇవి ఎంత బంగారం తెచ్చుకుందో, ఎంత విలువైనవి తెచ్చుకుందో ఆ షిప్లో నుండి వచ్చేటప్పుడు అని చూస్తూ ఉన్నారు. తల్లి తన బిడ్డను ఒళ్ళో పెట్టుకున్నది. ఆ బ్యాగ్ తెరుస్తూ ఉన్నది. దానిలో నుండి తాను తీసింది ఏంటంటే ఒక పండు తీసింది. తన బిడ్డకు ఆకలి అవుతుంది. తన బిడ్డకు తాను పండు పెట్టాలి. బంగారం ఆకలి తీర్చదుగా. తన బ్యాగ్లో నుండి ఆమె తీసింది చూసి మిగిలిన ప్రయాణికులు షాక్ అయ్యారు. ఆమె బంగారం తీస్తేమో అనుకున్నారు. ఏం తీసింది? పండు తీసింది. పండు అంత సైజు బంగారం ఇచ్చి నాకు ఒక పండు కావాలి, మీరు ఎవరైనా ఇస్తారా, నా బిడ్డ ఆకలితో ఉన్నది అని అంటే వారెవరు ఇవ్వలేరు. బంగారం కంటే ఆ సమయంలో పండే విలువైంది. కొన్నిసార్లు మనం మన వివేచనను పోగొట్టుకుంటే చాలా మార్లు నష్టానికి గురవుతూ ఉంటాం. మనది కాని దాన్ని ఆశించడం దురాశ. మరి మనిషికి ఆశ లేకపోతే మనిషి ఎలా డెవలప్ అవుతాడండి? డెవలప్ అవటం వేరు. కానీ నీవు ఏదో ఒక రీతిగా ఇతరులది నీ సొంతం చేసుకోవాలనుకోవటం ఉన్నదే అది దురాశ. నీ పొరుగువాని ఇల్లు, నీ పొరుగువాని భార్య, నీ పొరుగువాని దాసుడు, దాసి, ఎద్దు, గాడిద, ఏదైనా సరే నీ పొరుగువాని ఏదైనా ఆశింపవద్దు అని దేవుని వాక్యం హెచ్చరిక చేస్తుంది. అసలు ఈ ఆశ ఎలా వస్తుందంటే, ఎక్కడో ఒక చోట మన మనసులో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది, అసంతృప్తి. నీకున్నటువంటి వాటితో తృప్తి పడకుండా మనిషి అసంతృప్తి అనేది మనిషిలో రగులుతూ ఉంటుంది, బర్న్ చేస్తూ ఉంటుంది. అసంతృప్తి, డిస్సాటిస్ఫాక్షన్. ఈ డిస్సాటిస్ఫాక్షన్ యొక్క రెండో వైపు, నీకు లేనిది ఇతరులకు ఉన్నదనుకండి, అసూయ ప్రారంభమవుతుంది, జెలసీ. వాళ్ళకున్నదే. లోకంలో తెలుగులో ఒక చక్కని సామెత ఉంది. వాళ్ళకున్నది ఉన్నది అని ఏడ్చినందుకు ఒక కన్ను పోయిందట, నాకు లేదే అని ఏడ్చినందుకు రెండో కన్ను పోయిందని. అంటే చూడలేక, అసూయతో. అది తెలుగులో గ్రామీణ సామెత. మనిషిలో ఉన్నటువంటి డిస్సాటిస్ఫాక్షన్, అలాగే మనిషిలో ఉన్నటువంటి జెలసీ, ఈ రెండూ కలిసి మానవుని జీవితాన్ని చాలా దుర్భరం చేస్తాయి. జ్ఞాపకం పెట్టుకోండి. హెబ్రీ పత్రికలో 13వ అధ్యాయం దేవుని వాక్యం
ఒక చక్కని హెచ్చరిక ఇస్తుంది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయనని ఆయనయే చెప్పాను కదా. ప్రభు మనకు అవసరమైనవి ప్రొవైడ్ చేస్తాడు, మనకేది అవసరమో ఆయన ఇచ్చాడు అనేటటువంటి గ్రహింపు మనం కలిగిన వారంగా దురాశ లేకుండా ఉండాలి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని మనం గుర్తు చేసుకుంటూ ఉంటాం. అంతేకాదు లూకాసు వార్త 12వ అధ్యాయం 15వ వచనంలో, లూకాసు వార్త 12:15 యేసు ప్రభువారు చెప్పాడు, మీరు ఏ విధమైన లోభమునకు ఎడమీయక జాగ్రత్త పడి ఒకని కలిమి విస్తరించడం అని జీవమునకు మూలము కాదని. కార్పొరేట్గా ఎదగాలి అనేటటువంటి ఆకాంక్ష వ్యక్తుల్లో, సంస్థల్లో వ్యాపించాలి, విస్తరించాలి, ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయాలి, ఫలాని సెక్టర్ ఆఫ్ ఎకానమీని మనం స్వాధీనం చేసుకోవాలి, టాప్ పొజిషన్లోనికి వెళ్ళాలి అని చాలాసార్లు సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. మొనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని ఒక యాక్టే ఉంది ఇండియాలో. కొన్ని సంస్థలు మిగిలినటువంటి వారికి అవకాశం లేకుండా వీరే గుత్తాధిపత్యం కలిగి ఉండేటటువంటి మొనోపలి, ఆ టెండెన్సీస్ని చెక్ చేయడానికి మొనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ఎప్పుడో ఉంది భారతదేశం. ఇతరులకు కూడా ఎదగటానికి అవకాశం ఇవ్వాలి, అది ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం. ఆర్థిక వ్యవస్థలో ఆ సెగ్మెంట్ కంప్లీట్గా కంట్రోల్ చేయకూడదు ఏ ఒక్క సంస్థ అనేది. మనం కూడా మన జీవితంలో చాలా మార్లు దేవుడిచ్చినటువంటి వాటితో తృప్తి పడకుండా ఆశించి, చెడ్డవాటిని ఆశించి సమస్యలు తెచ్చుకునేటటువంటి పరిస్థితి ఉంటూ ఉన్నది. జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఒక సంఘటన చెప్పి ముగిస్తాను. 1853వ సంవత్సరంలో ఈ సంఘటన జరిగింది. పాశ్చాత్య దేశాల్లో కలరా వ్యాపించేటటువంటి తొలి దినాలవి. ఒక లాడ్జికి ఒక ఆమె వచ్చారట. ఆమె కలరా వ్యాధి సోకింది. జస్ట్ సోకినటువంటి దశలో ఆ లాడ్జిలోకి వచ్చారు. ఆ లాడ్జిలో రూమ్ తీసుకున్నారు. చాలా మంచి ధనికురాల్లా కనబడుతూ ఉన్నారు, మంచి బట్టలు. కొద్ది రోజుల్లో అక్కడే చనిపోయారు. 2-3 రోజులు. ఆమె చనిపోయిన తర్వాత ఆ టౌన్కి చెందినటువంటి వైద్య శాఖ అధికారులు ఇది ప్రాణాంతకమైనటువంటి వ్యాధి, ఆమె వాడినటువంటి వస్తువులు కూడా తగలబెట్టేసేస్తే మంచిది అని చెప్పి వారు లాడ్జి వాళ్లకు సలహా చెప్పారు. ఆ లాడ్జిలో ఒక యవనస్తురాలు పనిచేసేది. ఎప్పుడైతే ఈ లాడ్జిలో చేరినటువంటి ఆమె 3వ రోజుకు చనిపోయింది, ఆ మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు లేకుంటే ఆ కౌంటీకి సంబంధించినటువంటి వాళ్ళు అధికారులు వచ్చి ఆమె యొక్క బిలాంగింగ్స్ కాల్చివేయటం మంచిది అని చెప్పారు. ఈ అమ్మాయి ఆమె వేసుకున్నటువంటి ఒక గౌను, అది చాలా చక్కగా రంగురంగుల గౌను. ఆ గౌను తనకు కావాలని మనసు పడింది. ఆ లాడ్జికి సంబంధించినటువంటి యాజమాన్యానికి సంబంధించినటువంటి ఒక యవనస్తురాలు. ఎలాగో చనిపోయినటువంటి ఆమె బిలాంగింగ్స్ అన్ని తగలబెట్టేటప్పుడు ఈమె మాత్రం ఆ గౌన్, ఈ యవనస్తురాలు ఆ గౌన్ తాను దాచేసుకున్నది. కాల్ చేసేసారు, అయిపోయింది. ఇంకొక రోజు అయిపోయిన తర్వాత 2 రోజులు అయిన తర్వాత ఆ గౌన్ వేసుకుంది. ఆ గౌన్ వేసుకున్న తర్వాత ఈమెకు కలరా అటాక్ అయింది. కలరాతో చనిపోయింది. ఇది వాస్తవంగా జరిగినటువంటి సంఘటన. తన ప్రాణం పోవటానికి కారణం ఏమైంది? తాను ప్రేమించినటువంటి ఆ గౌన్,
కొన్ని మార్లు మనం కొన్నిటిని ఆశిస్తాం. వాటిని సంపాదించుకోవటానికి ఓ శక్తియుక్తులు వాడుతూ ఉంటాడు మనిషి. చివరికి ఏం సాధిస్తాడు, ఏం తీసుకెళ్తాడు? అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన గురించి మనం వింటూ ఉంటాం. ఆయన తాను చనిపోయినప్పుడు తన కాఫిన్ బాక్స్, సమాధి పెట్టెను మోసుకెళ్ళేటటువంటి వాళ్ళు ఆ బాక్స్ మోసేటప్పుడు అందరికీ కనిపించేటట్లు ఆ సమాధి పెట్టెకు కుడివైపున ఎడమ వైపున 2 హోల్స్ పెట్టి ఈయన చేతులు బాక్స్లో నుంచి బయటకు కనిపించేటట్లుగా ఆ శవాన్ని ఉంచమని చెప్పాడు ఆయన. ఎందుకు? అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచాన్ని జయించాడు, కానీ ఏమీ తీసుకెళ్ళటం లేదు. ఒట్టి చేతులతో వెళుతూ ఉన్నాడు. ఒట్టి చేతులతో వెళుతున్నాడు. ఆ చేతిలో ఏమీ లేదు, ఈ చేతిలో ఏమీ లేదు, కుడి చేతిలో ఎడం చేతిలో ఏమీ లేదు. ఒట్టి చేతులతో వెళుతూ ఉన్నాడు ఈ లోకాన్ని విడిచి అని ప్రపంచమంతా తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో తాను తన కాఫిన్ బాక్స్ అలాగూ క్యారీ చేయబడాలి అని తాను ఆదేశించాడు. మనిషి చాలా మార్లు ఆశించి దురాశ, తన పొరుగువానిది దేవుడు ఇవ్వనిది. ఏదైనా తోటలో జరిగింది ఏంటి? దేవుడిచ్చిన చెట్లు ఫలాలన్నీ పూజించవచ్చు సంతోషంగా. వద్దు అని చెప్పినటువంటి ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం ఆశించారు. చూపుకు రమ్యమైందిగా కనిపించింది, దాన్ని తిన్నారు. అవిధేయత వారిలో ప్రవేశించింది. ఆదాము యొక్క రక్తంలో నుండి మానవ జాతి రక్తంలో దేవుని ఆజ్ఞకు తిరుగుబాటు చేసేటటువంటి వ్యతిరేకత అనేది మన జీన్స్లోనికి వచ్చింది. డిజోబీడియన్స్ గమనించండి. కనుక దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు. 10వ ఆజ్ఞ, నీ పొరుగువానిదగు దేనినైనను ఆశింపవద్దు. మీకు ఒక డౌట్ రావచ్చు, ఏమండి మనం కష్టపడి సంపాదించుకోకూడదా, ఎదగకూడదా, డెవలప్ కాకూడదా? డెవలప్ అవ్వాలి, కానీ ఇతరులు చూచి అసూయపడవద్దు. గుర్తుంచుకో. జలసీ వద్దు. రెండవది, డిస్సాటిస్ఫాక్షన్ వద్దు. నీకు కలిగిన వాటితో తృప్తి పొందుతూ నువ్వు ఎదుగు. ఎందుకంటే అసంతృప్తి అనేది నిన్ను బర్న్ చేస్తుంది. జాగ్రత్త. అది లోకస్తులకు కానీ నీకు కాదు. లోకస్తులకు ఇంకేముండదు. సంపాదించుకోవటమే జీవిత పరమావధి అనుకుంటారు, తినటమే జీవిత పరమావధి అనుకుంటారు. మనుషుల ముందు డాబుగా దర్పంగా కనిపించడమే పరమావధి. ఇక వాళ్ళ జీవితానికి ఇంకా అంతకంటే మించినటువంటి నోబుల్ గోల్స్ అండ్ ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఏమీ లేవనుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి మనం పరలోకానికి భూలోకానికి చెందినటువంటి పౌరులం మనం. కనుక మనం మన జీవితాన్ని ఈ లోకం మట్టుకే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు ఎటర్నిటీలో, నిత్యత్వంలో ప్రభువుతో ఉండటానికి మనం సిద్ధపడేటటువంటి వారంగా దేవునికి ఇష్టమైన జీవితం జీవించడానికి దేవుని ఆజ్ఞలకు మనం అప్పగించుకుంటాం. ధర్మశాస్త్రమును బట్టి రక్షణ రాదు. ధర్మశాస్త్రాన్ని బట్టి రక్షణ రాదు, మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కానీ ధర్మశాస్త్రం దేవుని దగ్గరకు మనం నడవటానికి బాలశిక్షకుడు. కనుక ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి ఈ మాటలు, 10 ఆజ్ఞలను గూర్చి, దేవుడు రక్షించబడినటువంటి తన జనాంగానికి, బానిసత్వం నుండి విడిపించబడినటువంటి జనాంగానికి, ఫరో యొక్క కఠినమైనటువంటి దాస్యం నుండి విడిపించబడినటువంటి తన జనాంగానికి ఆయన వారు నడుచుకునేటటువంటి విషయాల్లో ఇచ్చినటువంటి ఫస్ట్ సెట్ ఆఫ్ లాస్, డెకలాగ్, దశాజ్ఞలు, కట్టడలు ఇచ్చాడు, విధులు ఇచ్చాడు. ఆ తర్వాత వారికి సాక్రిఫైజెస్, అర్పణలు, వారు ఏమి అర్పించాలో ఇవన్నీ దేవుడు నియమించాడు. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించినటువంటి వారంగా మనం చాలా సులువుగా ఆత్మానుసారంగా జీవించే కృప దేవుడు మనకిచ్చాడు. యూదులకు ఉన్నటువంటి కట్టడల కింద మనం లేము.
మనం ధర్మశాస్త్రం క్రింద కూడా లేము. అలాగని ధర్మశాస్త్రాన్ని కొట్టివేయం, గుర్తుపెట్టుకోండి. రక్షించబడినటువంటి వ్యక్తి నేను అబద్ధ సాక్ష్యం చెప్తానంటే అతను నిజంగా రక్షింపబడలేదని అర్థం. ఏ ఆజ్ఞకు వ్యతిరేకమైనటువంటి పాపమైనా సరే, చేయవలసినవి చేయకపోవటం, చేయకూడనివి చేయటం, ఈ రెండిట్లో ఏదైనా సరే, 10 ఆజ్ఞల్లో ఏ ఆజ్ఞనైనా మీరినా దేవుని ఎదుట తాను దోషి అవుతాడు. మనం మన శక్తితో, మన స్వంత బలంతో, మన జ్ఞానంతో మనం వీటిని చేసి దేవుని ఎదుట నీతిమంతులం అని అనిపించుకోలేము. మనం గుర్తుంచుకుందాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించడం ద్వారా ధర్మశాస్త్రం యొక్క పరిసమాప్తి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. పరిశుద్ధాత్ముడు మనల్ని పాపాన్ని గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పించి మనల్ని బలపరిచి నడిపించేటప్పుడు అప్పుడు ధర్మశాస్త్రం నెరవేర్చేటటువంటి శక్తి ఆత్మలో మనకు కలుగుతుంది. అది కృప ద్వారా కలిగేది, దేవుని ఆత్మ శక్తి ద్వారా కలుగుతుంది. ధర్మశాస్త్రం ద్వారా రక్షణ రాదు. మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. థర్మామీటర్ పెట్టుకుంటే టెంపరేచర్ తెలుస్తుంది, కానీ నీ జ్వరం నార్మల్కి ఎలాగో రాదో అలాగ ధర్మశాస్త్రం అంటే పాపం అంటే ఏంటో తెలుస్తుంది. కొందరు ఏమనుకుంటారంటే నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటున్నాను, ఫలాని పాపం మానేసాను, ఫలాని పాపం మానేసాను, ఫలాని పాపం మానేసాను, ఇక ఒకటో రెండో ఉన్నాయి, వాటిని కూడా నేను జయిస్తే దేవునికి నేను ఇష్టం అవుతాను, నేను పరలోకానికి వెళ్ళగలను అనుకుంటూ ఉంటారు. మన క్రియలను బట్టి కాదు, విశ్వాసమును బట్టి రక్షణ. విశ్వాసమును బట్టి రక్షణ. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచడం ద్వారా మనం రక్షింపబడ్డాం. ఇది మనం జ్ఞాపకం ఉంచుకున్నాం. విశ్వాసము ద్వారా కృపచేత రక్షించబడ్డాం మనం. అలాగని ధర్మశాస్త్రంతో మనకు పని లేదు. ధర్మశాస్త్రము చేయవద్దు అని చెప్పినటువంటి వాటిని నేను చేస్తాను అని అంటే అవి చేసి దేవుని ఎదుట నీవు నిలవబడలేవు, దేవుని ఆత్మను కాపాడుకోలేవు. కనుక మనం దేవుని బిడ్డలంగా మనం రూపింపబడలేం. ఈ విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధ ప్రభువా, దశాజ్ఞలు మీరు యూదులకు అనుగ్రహించారు. అర్చనాదులు నిబంధన వారిది. అయితే లోకమంతటికి మీరు ఇచ్చినటువంటి ఈ మోరల్ కోడ్ కొరకు స్తోత్రాలు. ఈ శ్రేష్టమైనటువంటి మొజాయిక్లా ప్రపంచంలో అనేక దేశాలు, అన్ని దేశాలు ధర్మశాస్త్ర విషయాలు, మానవులు ఎలాగూ సామాజికంగా జీవించాలో మీరు ఇచ్చినటువంటి ఈ మోరల్ లా కొరకు స్తోత్రాలు. దీనికంటే ముందే మా మనసాక్షిలోనే మీరు ధర్మశాస్త్రాన్ని ఉంచారు. అయితే మనసాక్షి యుగంలో నుండి ధర్మశాస్త్ర యుగంలోనికి మానవులు తిరిగి వచ్చారు. దేవా, మేము కృపాకాలంలో ఉన్నాం. సిలువకు మేము 2000 సంవత్సరాల యువతలు ఉన్నాం. మా జీవితాల్లో మేము అనేక విషయాలు గ్రహించినటువంటి వారంగా మీకు ఇష్టంగా జీవించడానికి ఈ మార్నింగ్ డివోషన్స్ మా కొరకు మీరు దీవించి బలపరచండి. మమ్మలను, మా కుటుంబాలు మీకు అప్పగించుకుంటున్నాం. మేము ఉన్నటువంటి విలేజెస్, టౌన్స్ మీకు అప్పగించుకుంటున్నాం. సిటీస్ మీకు అప్పగించుకుంటున్నాం. మా ఉద్యోగాలు, మా బాధ్యతలు, మా సేవ, మా బిడ్డలు, మా కలిగిన వారు, మా రక్త సంబంధికులు మీకు అప్పగించుకుంటున్నాం. ముందున్నటువంటి దినాల్లో మేము ఎలాగూ సాగాలో మీ ఆత్మ ద్వారా, మీ కృప ద్వారా, మీ వాక్యం ద్వారా మాకు మీరు వెల్లడిపరచండి, బలపరచండి, నడిపించండి. రేపటి ధ్యానం కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్. మరలా రేపు ఉదయకాలం మనం డివోషన్ కొరకు కలుసుకుంటాం. అంతవరకు సెలవు.